నమస్తే మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ వచ్చి నేల ఉసిరి చెట్టుతోని గంధకం కట్టు మరియు లివర్ వ్యాధి నివారణకి ప్లస్ జాండీస్ కూడా తగ్గిపోతాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది నేల ఉసిరి చెట్టు ఈ విధంగా ఉంటుంది. ఇది మన పెరటి మొక్క లాంటిదే. చుట్టుపక్కల రోడ్లకి ఇటువైపు కానీ మన ఇంటి పరిసరాలలో ఉంటుంది. దీన్ని గుర్తించడం చాలా సులభము. దీనికి కాయలు వచ్చి కింది పక్క ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇందులో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో ఎర్రది ఉంటుంది, ఇదేమో పచ్చది. ఎర్రది వచ్చేసేమో రసవాదములకి పనిచేస్తుంది, ఈ పచ్చది వచ్చేసేమో ఆయుర్వేదములకి పనిచేస్తుంది. ఇది ఎరుపు కలర్ ఉంటుంది. ఆకులు పైన మాత్రం పచ్చగానే ఉంటుంది. మధ్యలో వచ్చే ఈనెలు కానీ దాని కాయలు కానీ కింద వచ్చే చెట్టు మొదలు కానీ ఎరుపు కలర్ ఉంటుంది. అది కొంచెం రేర్గా దొరుకుతుంది. అది ఊళ్ళో ఉంటుంది, అడవి ప్రాంతాలలో ఉంటుంది, నీటి పరిసర ప్రాంతంలోకి దగ్గర ఉంటుంది. అది ఎర్ర నేల ఉసిరిలో గంధకానికి సంబంధించిన ప్రతి పాషాణం కట్టుకుంటుంది. ఎట్లా చేయాలంటే దాంట్లో దంచి నీళ్లు తీయాలి. అంటే ఒక బట్టలు పెట్టి పిండేస్తే రసం వస్తుంది. ఆ రసముల మన ఇంగలికం కానీ గంధకం కానీ ఇలాంటికి సంబంధించిన పాషాణాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి కట్టుకుంటుంది. అవి అందులో నూరుకున్న తర్వాత ఇదే నూరిన అదే పిప్పిలో పెట్టి మధ్యలో ఇంగిలికం కానీ గంధకం కానీ సంథింగ్ దీనికి సంబంధించినవి అంటే రసవాదములో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. అవి పెట్టి తగినన్ని పిడికలలో పుటమేసుకోవాలి. ఆ విధంగా 3 సార్లు చేస్తే అది బీజయోగము. చాలా అద్భుతమైన యోగం. సాధు సన్యాసి యోగాలు, పైసా చిట్కా యోగాలు అంటారు కదా, అలాంటి యోగము. కొందరు సన్యాసులు ఏం చేస్తారంటే చుట్టాలల్లో శిల్లుం పిలిచడం అంటే గంజాయి తాగుతుంటారు, లేదా గంజాయి అని కదా పొగాకు కానీ తాగుతుంటారు. ఈ యోగమే ఇందులో ఉండేదే తీసేసుకొని అందులో పెట్టుకొని ఆకు పెట్టేసి తాగితే మనకు మేలియం అనేది బయటకు వస్తుంది. అది సాధు సన్యాసులు అప్పటికప్పుడు తయారు చేసుకుంటుంటారు అన్నమాట. ఇది అలాంటి యోగము. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్రయోగం చేసుకోవడం మంచిది. అలాగే ఇది జాండీస్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే దీన్ని జాగ్రత్తగా అంటే ఇసుక లేకుండా సేకరించేసి మెత్తగా నూరుకొని చిన్న చిన్న గోళీలు కట్టుకొని అంత మిరియం గింజ అంత గోళీలు కట్టుకొని మింగేసేయాలి. అది 3 లేదా 5 రోజులు మాత్రమే. పత్యం మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ నేల ఉసిరి చెట్టు రసగంధకాల సమ్మేళనం కలిగిన ప్రతి పాషాణం కట్టుకుంటుంది. ప్రతి ఒక్కటి అనేది ఏం లేదు, అన్ని పాషాణాలు కట్టుకుంటాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఇది లివర్ వ్యాధులకు ఏం చేయాలంటే వీటిని ఆకులతో పాటు చిన్న చిన్న పత్రాలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, వాటిని కాయలు అంటే పైన ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెలు రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. కొంచెం పురుగు పట్టి ఉంటుంది, వాటిని చిన్న చిన్న కన్నాలు పెట్టేసి తినేసి ఉంటుంది. ఆ ఆకులు తీసుకోవద్దు. దాంట్లో మీద కంటికి కనపడని గుడ్లు పెట్టుకుంటుంది బ్యాక్టీరియా, పురుగులు. అందుకోసం అవి తీసుకోవద్దు. మంచి చెట్టు తీసుకోవాలి. తీసేసుకొని ఏంటంటే మన చేతుల్లో పట్టుకున్నాను అంటే 1 తులం ఈ విధంగా చూడండి. అట్లాగే దానికి సరిపడా మిరియాలు తీసుకోవాలి. మిరియాలలో కూడా నూనె తీసింటారు, నూనె తీయని మిరియాలు వాడాలి. నూనె తీసిన మిరియాలేమో బక్కగా అయిపోయింటాయి, అంటే దగ్గరగా ముడతలు పడి ఉంటాయి. నూనె తీయకుండా ఉన్న మిరియాలేమో గుండుగా స్టాండర్డ్గా ఉంటాయి. వాటిని గుర్తించాలి. మిరియాలకి వెళ్ళి కూడా నూనె బయటకు తీస్తారు. ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి తలనొప్పులకి, దానికి. ఈ విధంగా 2 సమభాగాలు తీసుకొని మెత్తగా నూరుకోలేక కల్వం లేచి, నాకు ఇప్పుడు వీడియో ప్రాక్టికల్ చేయించడానికి టైం లేదు, అనివార్య కారణాల వలన కొన్ని రోజుల వరకు ప్రాక్టికల్ చేయలేను చెప్తూ ఉంటా. ఎవరికైనా డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి, తెలియపరుస్తా. మిరియాలు ఈ ఆకు 2 కలిపి మెత్తగా నూరుకొని పేస్ట్ చేసి మిరియం గింజ పరిమాణంలో మాత్రలు చేసుకొని రోజు ఉదయం పూట ఒక్కొక్క మాత్ర బరిగడుపున తినాలి. పత్యం ఉండాలి. ఎల్లిపాయ కారం మాత్రం అన్నం తినాలి. చికెన్ మటన్ లాంటి నంజు వస్తువులు తినకూడదు, అది చాలా ప్రమాదము.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే మన ఆయుర్వేదం.